నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇక్కడ ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి చాలామంది జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ ఏజ్ ఉన్నది, అంటే వాళ్ళకి ఏజ్ వచ్చేసి ఒక 25 years 26 years, బీసీ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఓసీల్లో కూడా 25-24 ఆ రేంజ్ ఉన్న పిల్లలు ఫోన్లు చేసి, సార్ మేము గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి, మాకు నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి. ఇప్పుడు నేను ఒక చిన్న మీకు విషయం చెప్తాను. గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలంటే గ్రూప్స్ నోటిఫికేషను ఎవ్రీ ఇయర్ రాదు. ఎందుకంటే స్టేట్లో నోటిఫికేషన్లు ఎన్నైతే ఉంటాయో ఆ నోటిఫికేషన్లు బట్టి నెక్స్ట్ వచ్చేసి ఏదైనా పొలిటికల్ స్టంట్ దాని మీద డిపెండ్ అయ్యి గ్రూప్ నోటిఫికేషన్లు వస్తాయి. గ్రూప్ 1, 2, 3, 4లో ఏవైనా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి. మరి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కనుక చూసేటట్టయితే రెగ్యులర్గా వచ్చేవి 3 నోటిఫికేషన్స్. ఓకేనా? స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఐబిపిఎస్, నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్లు, అంటే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓకేనా, నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఇవి నెక్స్ట్ వీటికి సంబంధించి ఈపీఎఫ్, ఈఎస్ఐలు, వీటికి సంబంధించి మన వాళ్ళు అసలు ఇవి రావు కదా, మనకి చాలా కష్టం కదా. మీకు ఒక విషయం చెప్తా, నేను చాలా ఫీల్ అయ్యేది కారణం ఏంటి అంటే, చాలామంది మన తెలంగాణ అవనియండి, మన ఆంధ్ర అవనియండి, ఎక్కడైనా సరే కోచింగ్ సెంటర్స్లో బ్యాంకులు మేము చెప్తాము, ఎస్ఎస్ఎల్ చెప్తాము అని చెప్పేసి ట్యాగ్ లైన్లు పెట్టుకుంటారు. కానీ నార్త్ ఇండియాతో ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే ఎక్కడున్నాం? ఎక్కడున్నాం? అసలు మనం కనీసం దరిదాపులు కూడా ఉండరు. ఒకవేళ తెగించి నాలంటాడు కనుక ఎస్ఎస్సికి సంబంధించి ఇంత చదవాలి, ఇది కంటెంట్ ఇంత చదవాలి అని చెప్తే, వామ్మో అన్ని చదవాలా అని పిల్లలకి లేనిపోని డౌట్లు వస్తాయి. ఎందుకు అంటే 1000 ఇన్స్టిట్యూట్లో ఒక ట్రాక్లో వెళ్తుంటే, ప్రీమియర్ సుబ్రహ్మణ్యం ఒక్కడు ఒక ట్రాక్లో వెళ్తుంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇదేంటి ఇలా వెళ్తున్నాడు, వాళ్ళెవ్వరు అది లేదు కదా, మరి ఎక్కడ ఉండవు సెలక్షన్స్. అందుకనే ఎస్ఎస్సికి సంబంధించి అంటే చాలామందికి బయట వాళ్ళకి 2-3 సంవత్సరాలు కూర్చోవాలని అవసరం లేదు. నేను చెప్తా ఎట్లా అనేది. ఇప్పుడు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే ఎలా ప్రిపేర్ అవ్వాలి? అర్థమెటిక్ మొత్తం 3 స్టాండర్డ్స్ ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్ స్టాండర్డ్, సెకండ్ లెవెల్ వచ్చేసి దాంట్లో ఒరిజినల్గా మెయిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏంటంటే కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్, అంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వేటికి ఇస్తాడు అంటే బ్యాంకులకి ఇస్తాడు, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి ఎంటీఎస్కి ఇస్తాడు. వీటన్నిటికీ ఒక రేంజ్ లెవెల్లో మొత్తం కూడాను క్వశ్చన్స్ ఉంటాయి. థర్డ్ లెవెల్ ఓన్లీ సీజీఎల్ క్యాండిడేట్స్, సీజీఎల్ స్టాండర్డ్ అంటే బాగా హై స్టాండర్డ్. ఇంకా టాప్ అదే అనమాట, ఇంకా పీక్స్ ఈక్వల్ టు క్యాట్ అనుకోండి. క్యాట్ ఎంబీఏ ఐడియా ఉంది కదా, క్యాట్ స్టాండర్డ్ ఆ ఎగ్జామ్ ఆ స్టాండర్డ్ ఉంటుంది అర్థమెటిక్. ఈ 3 layers ఇవ్వాలి మనం ఇస్తున్నట్టు, మన ఇన్స్టిట్యూట్లో ఇస్తున్నట్టు. నెక్స్ట్ రీజనింగ్, నువ్వు ఫస్ట్ టాప్ టు బాటం ఎన్ని ఇచ్చినా కానీ రీజనింగ్ ఒకటే ఉంటుంది, దాని గురించి టెన్షన్ అక్కర్లా. రీజనింగ్ ఎవరికి కూడాను ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే మనకు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం అసలు లేదు. నెక్స్ట్ ఇంగ్లీషు బ్యాంకులకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎస్ఎస్సి ఇంగ్లీష్ చాలా ఈజీ. బ్యాంక్స్ స్టాండర్డ్ కనుక పోల్చుకుంటే ఎస్ఎస్సిది చాలా ఈజీ. ఎందుకు అంటే ఎస్ఎస్సి కనుక మనం చూసేటట్టయితే బ్యాంకింగ్కి ఉన్న వొకాబులరీ కానీ, అంత స్టాండర్డ్స్ కానీ, ఆ కాంప్రహెన్షన్ కానీ, ఓకేనా, ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ కానీ ఉండదు, లెవెల్స్ చాలా తగ్గుతాయి. అర్థమైందా? రైట్. ఇక జీకే సంఘానికి సంబంధించి చెప్పాలంటే వస్తున్న జీకే దగ్గరికి.
ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరు ఫ్యాకల్టీస్ని అబ్జర్వ్ చేయండి, ఎవరన్నా చెప్తే కనుక ఒకవేళ నాకు తెలిసి ఇండియాలో బాగానండి, ఇండియాలో జనరల్ నాలెడ్జి ఎస్ఎస్సి స్టాండర్డ్ చెప్పేవాడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టడు. ఏంది సార్ ఆ మాట మీరు భలే చెప్తున్నారు, ఇండియాలో అని చెప్తున్నారు. గుంటూరులో అనుకోండి, అంతేగాని ఇండియాలో అనకండి. ఉన్నారు మా దగ్గర తోపులు అంటారా? సరే, ఉంటే కనుక నేను ఒక చిన్న విషయం చెప్తాను, అలా చెప్తున్నాడేమో చూసి ఉంటే కనుక నా మాట అక్కడ చల్లదని మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు జీకేని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే ఎక్కువ ఇచ్చేది ఫెస్టివల్స్, నెక్స్ట్ వచ్చేసి డ్యాన్సులు, స్పోర్ట్స్. ఓకేనా? ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్తాడు స్టాక్ జీకేని. ఒక ఫెస్టివల్స్ కనుక ఇవ్వాలి అంటే కనుక మినిమం 450 పండగల్ని చెప్పగలగాలి. అడగండి, చెప్తాడేమో. అసలు అన్నీ ఎక్కడ ఉన్నాయంటాడు ఫస్ట్ డైలాగ్. డ్యాన్సులు 375 అన్ని ఉన్నాయా లేదా అడగండి ఒకసారి, చెప్పగలడేమో. నేను ఇలా మొత్తం జనరల్ స్టడీస్కి సంబంధించి ప్రతి సెక్షన్కి ఫస్ట్ పర్సన్, ఇండియాస్ ఫస్ట్ పర్సన్, దానికి 350 ఉన్నాయి. అర్థమైందా? ఫేమస్ పర్సనాలిటీ, ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్, వాటికి సంబంధించి అంతే ఉన్నాయి. మీకు డౌట్ వస్తుంది, సార్ ఇన్ని కంటెంట్ మరి పంతులు తెలియకపోతే మనకెట్ట తెలుస్తుంది అని. మనం ఇస్తాం, అవన్నీ కూర్చొని చదవాలి. మొత్తం దాదాపుగా 7,300 బిట్స్, అవన్నీ కూడా మీరు చదివి ఇప్పుడు ఈ కంటెంట్తో పాటు ఈ కంటెంట్ మరి దేనికి మనకు వస్తుంది చెప్పనేటట్టయితే దీంతో పాటు నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. మన సౌత్ ఇండియన్స్ మనకున్న పెద్ద డిసీజ్ ఏంటంటే, మన పెద్ద ఉన్న తలకాయ నొప్పి ఏంటంటే నోటిఫికేషన్ పడ్డప్పుడు సర్దుకుంటారు బట్టలు. నోటిఫికేషన్ పడ్డప్పుడు బట్టలు సర్దుకొని అప్పుడు బయటకు వచ్చి కోచింగ్ సెంటర్లు ఏమున్నాయని అంటే, నువ్వు ఈ లోపు అంతా టైం అంతా వేస్ట్ చేసి నీకు నోటిఫికేషన్ పడ్డప్పుడు గబగబా రావడానికి మేమన్నా జాబులు అందరూ కూడాను ఏమన్నా రెడీగా పెట్టుకున్నారా? ఎలా వస్తుంది అసలు? ఇంకోటి, నీకన్నా ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నారు, నీకన్నా ముందు నుంచి సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు, 1 year నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. వాళ్ళని దాటి నువ్వు ఎట్టెళ్ళాలి? అసలు నువ్వు వాళ్ళని దాటి వెళ్దామని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నీకు అంత ఐక్యూ లెవెల్స్ అంత ఇంటెలిజెన్స్ కనుక ఉండేటది నువ్వు వేస్ట్ చేయవు టైంని, నువ్వు ముందుగానే వచ్చేస్తావు. నీకు ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి నువ్వు ఆ టైంకి కరెక్ట్గా ఆ నోటిఫికేషన్ పడింది, ఇంకా నేను బయలుదేరుతా అంటున్నావు. నేను ఎందుకు కొంచెం ఇంత హార్డ్గా మాట్లాడుతున్నాను చెప్పాలనా? నార్త్ ఇండియాకి మనకి డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచే కూర్చొని ఇదే లెవెల్లో అందరూ ప్రిపేర్ అవుతుంటారు. అందుకనే మీరు రిజల్ట్ చూడండి, రైల్వేస్ కానీ స్టాఫ్ సెలక్షన్ కానీ నార్త్ ఇండియా వాళ్ళకు కొట్టిన పోస్టులు మన వాళ్ళు క్రాక్ చేయలేరు. ఎక్కడొస్తుంది డిఫెక్ట్? వాళ్ళు దానికోసమే బతుకుతున్నారు, దానికోసమే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. మన వాళ్ళు ఒక రాయేస్తారు, ఏంటో అది. ఎట్టొస్తుంది నీకు రమ్మంటే? అదేమంటే మనకు రాలేదు అని కాసేపు ప్రిపేర్ అయ్యి ట్యాగ్ లైన్ కట్టుకుంటాం మెళ్ళ. నువ్వు కట్టుకున్నది కాక పక్క వాళ్ళందరినీ కూడా చెడదొప్పటం, ఆ రోడ్లో ఉన్న బజార్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ప్రిపేర్ అయ్యాను రా, నేను రాశాను రా, రాలేదు. మరి నువ్వు ఎక్కడ ప్రపంచంలో మేధావి? మరి నువ్వు రాసావు, నీకు రాలేదు. అసలు ఎక్కడ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యావు? బాధపడ్డావా? నాకు సబ్జెక్ట్ రాలేదురా బాబోయ్ అని చెప్పేసి 4 గోడల మధ్య నువ్వు కన్నీళ్ళు పెట్టుకున్నావా? నువ్వు ఎక్కడ ప్రిపేర్ అయ్యావు? నువ్వు ఎక్కడ దానికి పెయిన్ తీసుకున్నావు? నువ్వు పెయిన్ తీసుకోవాలా, ప్రిపేర్ అవ్వాలా. సరదాగా వెళ్ళి కాళ్ళు ఒప్పుకుంటూ వాళ్ళు చెప్పేది విన్నావు కాసేపు, ఆ చెప్పే సొల్లని తినేసి ఆ రాసేసుకున్నావు, వెళ్ళిపోయావు, అయిపోయింది. ఆ డబ్బులు కట్టావు, ఫీజు కట్టాను, కోచింగ్ ఇచ్చాడు, ఎగ్జామ్ రాశాను. ఆ 3 జరిగితే అయిపోతుందా ఎగ్జామ్ ఉద్యోగానికి? వాటిని మించి ఇంకోటి ఉంది, నీ ఎఫర్ట్, నీ ప్రిపరేషన్, అది కావాలి. నువ్వు అది చదవకుండా, నువ్వు అది ప్రిపేర్ అవ్వకుండా నాకు జాబ్ రావాలంటే ఇంపాసిబుల్. గుర్తుపెట్టుకోండి అన్న. మీరు చాలామంది చక్కగా అందరూ కూడాను, నేను వచ్చినప్పుడు సాక్షి దాంట్లో కూడా మన ఛానల్లో
సార్ గ్రూప్ నోటిఫికేషన్స్ ఉన్నాయా? నీ ఏజ్ ఎంత అంటే 23, 24. నీకు బోర్డు నోటిఫికేషన్లు పడుతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్వి. నువ్వు ఎందుకు వాటికి అప్లై చేయవు? ఎందుకు ప్రిపేర్ అవ్వవు? చెప్పు. నేను తెలుగు మీడియం అంటావు. సరే తెలుగులో గబగబ చెప్తే రాస్తావా? కాదు, నాకు తెలుగు రావట్లేదు సార్, ఇంగ్లీష్లో చెప్పండి. అక్కడ రాయడానికి ఇంగ్లీష్ మీడియం అంటావు, మళ్ళీ ఇక్కడ చదవడానికి ఇక్కడ తెలుగు మీడియం అంటావు. నువ్వు ఏ మీడియం ఎంతకు అసలు? ఓకే, జీకే చాలా స్టాండర్డ్ ప్రిపేర్ అవ్వాలండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎస్ఎస్సికి సంబంధించి మొత్తం కూడాను జీకేనే డిసైడింగ్ ఫ్యాక్టర్. జీకే కనుక మీకు గ్రిప్లోకి వచ్చింది అంటే జాబ్ వచ్చినట్టే. జీకేని నెగ్లెక్ట్ చేశారంటే మాత్రం మీరు మిస్ అయిపోతున్నట్టే జాబ్ని. బాగా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? రైట్. ఎటువంటి పరిస్థితుల్లో జీకేని మాత్రం వదిలిపెట్టద్దండి. ఇంకోటి, మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు అది కాక ఎంటీఎస్ వాళ్ళు ఇంకా రేపు రాస్తున్నారు. జూన్ 20 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి. రాయండి, కష్టపడండి. ఇంకోటి, ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ మంత్ ఎంటీఎస్ నోటిఫికేషన్ కూడా ఉందండి, ఒక నెలన్నరలో. సో కాబట్టి అన్ని నోటిఫికేషన్లు అప్లై చేయండి. ఏ నోటిఫికేషన్ వదిలిపెట్టద్దు. మోస్ట్లీ జూలై ఆగస్టు, నా ఎగ్జామ్షన్లో జూలై ఆగస్టులో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వచ్చేసి దాదాపుగా 3 లక్షల నోటిఫికేషన్ ఉంది. 3 lakhs నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సంసిద్ధం అవ్వండి. ఆ నోటిఫికేషన్కి ముందు నుంచే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి దానికి సంబంధించి మొత్తం జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఒకవేళ జాబ్ హోల్డర్స్ అయితే మిమ్మల్ని జాబ్ మాను అని అడిగే హక్కు, రైట్స్ అని ఎవరికి లేవు. కాకపోతే నేను ఒకే సలహా అయితే ఇవ్వగలను. జాబ్ చేస్తూ ఇంకా అడిషనల్గా మీరు ఎఫర్ట్ పెట్టండి, కష్టపడండి. దానికి సంబంధించింది ఏమన్నా హెల్ప్ కావాలంటే కనుక నేను చేసి పెడతాను, నో ప్రాబ్లం. ఓకేనా? కోచింగ్ సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్ కానీ వాటికి సంబంధించి ఇంకేమైనా కావాలి కనుక అనుకునేటట్టయితే 9393930096 కాల్ చేయండి. ఓకే, మీరు ఆన్లైన్ కోచింగ్ ఉంది, ఆఫ్లైన్ కోచింగ్ ఉంది. ఆన్లైన్ ఎర్లీ మార్నింగ్ 6కే ఉన్నది. సో కాబట్టి మీకు 6 to 8 చక్కగా క్లాసెస్ వినేసి ఆఫీసులకు కానీ కాలేజీలకు కానీ వెళ్ళిపోవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను చెప్తున్నాను మరీ నోటిఫికేషన్ పడ్డప్పుడు ప్రిపరేషన్ అనేది ఎప్పుడూ చేయకూడదు. ప్రిపరేషన్ జరుగుతూ ఉండి ప్రిపరేషన్ అంతా అవుతున్నప్పుడు వచ్చే నోటిఫికేషన్లన్నీ రాసుకుంటూ వెళ్తేనే మనకి ఏ నోటిఫికేషన్ సింక్ అవుతుందో ఆ నోటిఫికేషన్ సింక్ అయి మనం ఆ జాబ్స్ని క్రాక్ చేయగలం. అర్థమైందా? రైటా మరి? రైట్. ఈ అవకాశాన్ని ఇచ్చిన సాక్షి ఎడ్యుకేషన్ ఛానల్కి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాను. మీ ప్రీమియర్ అకాడమీ సుబ్రహ్మణ్యం సార్.